Hello everyone, welcome back to your favorite channel Vedantu Telugu. This is Gautam, me mathematics master teacher, and I'm back with another exciting session. సో ఆల్రెడీ తెలుసు మీకు ఈరోజు ఏం చేయబోతున్నాము. సో ఈరోజు మనం మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్ క్వశ్చన్స్ ఇన్ 2A కవర్ చేయబోతున్నాం. ఆల్రెడీ మనం మోస్ట్ ఇంపార్టెంట్ 7 మార్క్ క్వశ్చన్స్ ఇన్ 2A కవర్ చేసినాం అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ 7 మార్క్ యాజ్ వెల్ యాజ్ 4 మార్క్ క్వశ్చన్స్ ఇన్ 2B కవర్ చేసేసినాం. ఆ వీడియోస్ కానీ మీరు చూడకపోయి ఉంటే చూసేసేయండి, మన ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి. చాలా యూస్ఫుల్ వీడియోస్, మీకు అవి చాలా హెల్ప్ అవుతాయి మీ బోర్డ్ ఎగ్జామ్స్. దాని నుంచి 95 to 99% ఛాన్సెస్ ఉన్నాయి అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగేవి. సో డెఫినెట్గా వీడియోస్ చూడండి, ఓకే. అండ్ ఈ పర్టికులర్ వీడియోలో 2Aలో 4 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి ఇంపార్టెంట్ టైప్ ఏవి, ఇంపార్టెంట్ మోడల్స్ ఏవో అవన్నీ డిస్కస్ చేద్దాం డీటెయిల్గా. వాటి కాన్సెప్ట్ చూద్దాం, సొల్యూషన్ కూడా సాల్వ్ చేద్దాం, ఓకే. అండ్ ఆల్సో గైస్ 2Aకి సంబంధించి ఒక వీడియో చేశాను నేను, స్ట్రాటజీ వీడియో అని, 75/75 ఎలా స్కోర్ చేయాలని. ఆ వీడియోలో నేను క్లియర్గా చెప్పా, లాంగ్ ఆన్సర్, షార్ట్ ఆన్సర్, వెరీ షార్ట్, ఏ చాప్టర్స్ నుంచి అడుగుతాడు, ఏ టాపిక్స్ పైన అడుగుతాడు, అవన్నీ చాలా క్లియర్ కట్గా చెప్పిన. సో ఆ వీడియో కానీ మీరు మిస్ చేసి ఉంటే డెఫినెట్గా ఆ వీడియో కూడా చూసేయండి. అండ్ ఆ వీడియోలో నేను ఇక్కడ డిస్కస్ చేశాను, మీరు చూడొచ్చు ఇక్కడ దిస్ వీడియో, ఈ పర్టికులర్ ఇమేజ్ ఆ వీడియోకి వెళ్ళి తీసుకున్నా. సో నేను చెప్పాను అక్కడ మీకు ఏంటంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అడిగేవి మనకి ఈ టాపిక్స్ నుంచే, కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి 1, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ నుంచి 1, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ నుంచి 2, పార్షియల్ ఫ్రాక్షన్స్ నుంచి 1, ప్రాబబిలిటీ నుంచి 2. వీటి నుంచి అడుగుతాడు అండ్ ఎగ్జాక్ట్గా ఇంతే అడుగుతాడు, ఓకే. సో ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే కాంప్లెక్స్ నంబర్స్, ఇంకా మన క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్, పర్మిటేషన్, కాంబినేషన్, ప్రాబబిలిటీ నుంచి అయితే 4 మార్క్ క్వశ్చన్స్తో పాటు మనకి 7 మార్క్స్ ఇంకా 2 మార్క్స్ కూడా అడుగుతాడు కదా. సో అందుకే ఈ చాప్టర్స్ మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఈ పార్షియల్ ఫ్రాక్షన్ చాప్టర్ ఉంది కదా, దాని నుంచి ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతాడు, అది కూడా 4 మార్క్స్కి. సో నేనేమంటున్నానంటే ఈ పర్టికులర్ వీడియోలో ఈ పార్షియల్ ఫ్రాక్షన్స్ కాకుండా మిగతా చాప్టర్స్ అన్ని డిస్కస్ చేస్తాను నేను, ఓకే. 4 మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ పార్షియల్ ఫ్రాక్షన్ మనం లాస్ట్లో చేద్దాం, ఓకే. మేబీ ఎగ్జామ్కి ముందు రివిజన్ చేస్తాను కదా, అక్కడ కావాలంటే ఒక క్విక్గా కొన్ని క్వశ్చన్స్ చేస్తా, ఇక్కడ వద్దు. ఎందుకంటే పార్షియల్ ఫ్రాక్షన్ నుంచి ఒకటే క్వశ్చన్ కదబ్బా, మిమ్మల్ని కూడా అదే అంట, మీకు కూడా అదే సజెస్ట్ చేస్తా. ఏంటంటే పార్షియల్ ఫ్రాక్షన్ చాప్టర్ మీరు లాస్ట్లో చేసేసుకోండి. అంటే ఎలాగో ఒకటే క్వశ్చన్ వస్తుంది దాని నుంచి, రైట్, ఓన్లీ 4 మార్క్ క్వశ్చన్ వస్తుంది. సో డెఫినెట్గా ఐ థింక్ మీరు లాస్ట్లో చేస్తే ఇట్ వుడ్ బి బెటర్. ఫస్ట్ వేరే చాప్టర్స్ కవర్ చేసుకోండి అబ్బా, ఓకే. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ మోర్ టైమ్, let's start the session today. సో ఫస్ట్ మనం కాంప్లెక్స్ నంబర్ స్టార్ట్ చేద్దాం, ఇదే ఆర్డర్లో వెళ్ళిపోదాం. కాంప్లెక్స్ నంబర్ ముందు, ఆ తర్వాత క్వాడ్రాటిక్, ఆ తర్వాత పిఎన్సి, ఆ తర్వాత ప్రాబబిలిటీ, ఓకే. సో కాంప్లెక్స్ నంబర్స్ నుంచి సార్ ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగచ్చు? వెల్, ఇది ఫస్ట్ టైప్ క్వశ్చన్, చాలా రిపిటేటివ్గా నేను చూసాను లాస్ట్ 7-8 ఇయర్స్లో. ఇది నాకు తెలిసి 6-7 సార్లు అడిగిండు. అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ పేపర్లో ఆల్మోస్ట్ 95% ఛాన్సెస్ ఉన్నాయి ఈ క్వశ్చన్ అడిగేది. సో ఎలా సాల్వ్ చేస్తాం సార్ ఈ క్వశ్చన్? సో చూడండి ఒకసారి ఇక్కడ, హౌ డు వి సాల్వ్ దిస్ క్వశ్చన్? ఇక్కడ ఇఫ్ x plus iy is equal to 1/1 plus cos theta plus I sin theta, then show that 4x square minus 1 is equal to 0. సో సింపుల్గా ఇక్కడ ఎలా చేస్తారంటే గైస్, x plus iy is equal to, అయితే ముందు మీరు ఇక్కడ x అండ్ y వాల్యూస్ కనుక్కోవాలి. ఈ క్వశ్చన్లో ఎలా కనుక్కుంటాం? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కాంప్లెక్స్ నంబర్ ఫార్మ్లో ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ని కూడా మీరు కాంప్లెక్స్ నంబర్ ఫార్మాట్లో రాసుకోవాలి, అంటే x plus iy ఫార్మాట్లో రాసుకోవాలి. సో దానికోసం మనం ఏం చేద్దామంటే ఈ 1 plus cos theta ట్రిగ్నోమెట్రీ 10th క్లాస్ అంటున్నా, మన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ట్రిగ్నోమెట్రీలో సబ్ మల్టిపుల్ యాంగిల్స్ అని గుర్తుంది కదా. అదేంటి సార్ ట్రిగ్నోమెట్రీ అంటారు మీరు, అప్పుడెప్పుడో చదువుకున్నాం, గుర్తుండదు, చెప్పండి మీరే, నాకు తెలుసు మీకు గుర్తుండదని. సో గుర్తుపెట్టుకోండి, కొన్ని సబ్ మల్టిపుల్ యాంగిల్ ఫార్ములాస్ ట్రిగ్నోమెట్రీ నుంచి చాలా యూజ్ అవుతాయి. సో 1 plus cos theta, ఆ సబ్ మల్టిపుల్ యాంగిల్ ఫార్ములాస్ నుంచి మనం 2 cos square theta by 2 అని రాసుకోవచ్చు. అలాగే I sin theta ఉంది కదా, సో I టైమ్స్ ఆఫ్ sin theta అని మనం సబ్ మల్టిపుల్ యాంగిల్ ఫార్ములా నుంచి 2 sin theta by 2 ఇంటూ cos theta by 2 అని రాసుకోవచ్చు. సింపుల్గా రాసేసేయచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి? వెల్, ఇజ్ ఈక్వల్ టు 1 ఇక్కడ చూడండి, ఈ టర్మ్లో 2 cos theta by 2 యాజ్ ఎ కామన్ ఉంది. సరే, కామన్ తీసేసుకుందాం. 2 cos theta by 2 ఇంటూ ఏం మిగిలిపోయింది? cos theta by 2 మిగిలిపోయింది.
ప్లస్ ఐ సైన్ టీటా బై 2 ప్లస్ ఐ సైన్ టీటా బై 2. దిస్ ఇస్ వాట్ ఈస్ రిమైనింగ్. ఓకే, కానీ ఇంకా మనకి ఆ ఎక్స్ ప్లస్ ఐవై ఫార్మాట్లో రాలేదు, ఇంకా అట్లనే ఉంది ఇది. సో ఏం చేస్తానంటే నేను దీని యొక్క కాంజుగేట్ తీసుకుంటా. కాంజుగేట్ అంటే మళ్ళీ అమ్మో ఇదేదో కొత్త పదం వచ్చింది ఏదో అనుకోకండి. కాంజుగేట్ అంటే ఏం లేదబ్బా, ఇమాజినరీ పార్ట్ యొక్క సైన్ ఉంది కదా, దాన్ని చేంజ్ చేయాలి అంతే. పాజిటివ్ ఉంటే నెగిటివ్ రాసేయాలి. సో కాంజుగేట్ నీవు ఏం చేస్తామంటే కాస్ టీటా బై 2 మైనస్ ఐ సైన్ టీటా బై 2 ఇది కాంజుగేట్ అవుతుంది. అండ్ ఈ కాంజుగేట్ని మనం ఏం చేద్దామంటే మల్టిప్లై అండ్ డివైడ్ చేద్దాం ఇక్కడ. ఓకే, సో లెట్స్ మల్టిప్లై అండ్ డివైడ్ బై the conjugate of this complex number. Okay, so cos theta by 2 minus I sin theta by 2 ఇలా వచ్చేసింది. ఓకే, చలో నెక్స్ట్ స్టెప్ రాసుకుందాం ఇప్పుడు. సో నెక్స్ట్ ఏం వస్తుంది ఇక్కడ? సో న్యూమరేటర్ అయితే అదే ఏది మన cos theta by 2 minus I sin theta by 2, ఎలాంటి ఇబ్బంది లేదు ఇక్కడ. హోల్ డివైడెడ్ బై డినామినేటర్ చూద్దాం ఒకసారి. 2 cos theta by 2 ఇది అలాగే ఉంది. ఓకే, ఇంటూ ఇక్కడ అబ్జర్వ్ చేయండి a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ వస్తున్నాం అబ్బా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఏమొస్తుంది ఇక్కడ? కాస్ స్క్వేర్ టీటా బై 2. ఓకే, అండ్ ఇక్కడేమో మైనస్ ఆఫ్ ఇది బి స్క్వేర్ అంటే ఐ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా బై 2. సైన్ స్క్వేర్ టీటా బై 2. దిస్ ఇస్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు గెట్. నా వాట్ ఈస్ దిస్ ఐ స్క్వేర్ గోయింగ్ టు బి? ఐ స్క్వేర్ అంటే మన కాంప్లెక్స్ నెంబర్ బేసిక్ -1 కదా, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ -1 పెట్టుకుంటే ప్లస్ అవుతుంది కదా. అప్పుడు ఏమవుతుంది? కాస్ స్క్వేర్ టీటా బై 2 ప్లస్ సైన్ స్క్వేర్ టీటా బై 2 విచ్ ఇస్ నథింగ్ బట్ 1. సో బేసిక్గా మనకి ఏమొస్తుంది ఇక్కడ? న్యూమరేటర్లో కాస్ టీటా బై 2 మైనస్ ఐ సైన్ టీటా బై 2 వచ్చేసింది. అండ్ డినామినేటర్లో సింపుల్గా ఓన్లీ ఈ టర్మ్ మాత్రమే విచ్ ఇస్ 2 cos theta by 2 అది మాత్రమే ఉంటుంది. అండ్ దాట్స్ ఇట్. సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు గెట్. సో సింపుల్గా మనం ఇలా రాసేసుకోవచ్చు ఇప్పుడు. సో దేర్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఐవై ఏమొచ్చింది ఇక్కడ మనకి? కాస్ టీటా బై 2 మైనస్ ఐ సైన్ టీటా బై 2. ఓకే, హోల్ డివైడెడ్ బై 2 cos theta by 2 ఇలా వచ్చేసింది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం దీన్ని పద్ధతిగా రాద్దాం. పద్ధతిగా అంటే మంచిగా ఇది ఇమాజినరీ పార్ట్ రియల్ పార్ట్ సపరేట్గా రాసేద్దాం. అంటే ఎక్స్ ప్లస్ ఐవై ఇజ్ ఈక్వల్ టు, సో న్యూమరేటర్ డివైడెడ్ బై దిస్ దట్ ఈస్ 1/2 మైనస్ ఆఫ్ ఐ టైమ్స్ ఆఫ్ సైన్ బై 2, ఇన్ఫ్యాక్ట్ ఐ బై 2 అవుతుంది ఇది. సైన్ టీటా బై 2 బై కాస్ టీటా బై 2 అది వచ్చేసి టాన్ టీటా బై 2. దిస్ ఇస్ వాట్ యూర్ గోనా గెట్. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇప్పుడు ఏం చేస్తాం? ఈక్వాలిటీ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్స్ అనే కాన్సెప్ట్ చదువుకున్నాం కదా. సో అకార్డింగ్ టు దాట్ రెండు కాంప్లెక్స్ నంబర్స్ ఈక్వల్ ఎప్పుడు అవుతాయి? రియల్ పార్ట్ ఈక్వల్ అయినప్పుడు, ఇమాజినరీ పార్ట్కి ఈక్వల్ అయినప్పుడు. అదే అప్లై చేయాలి ఇక్కడ. సో రియల్ పార్ట్ చూడండి ఇక్కడ ఎక్స్, ఇదేమో 1/2. సో ఎక్స్ 1/2తో ఈక్వల్ అవ్వాలి. అండ్ ఇమాజినరీ పార్ట్ ఈ వై, ఇక్కడ ఇమాజినరీ పార్ట్ మైనస్ టాన్ టీటా బై 2 హోల్ డివైడెడ్ బై 2 దీంతో ఈక్వల్ అవ్వాలి. మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? 4x² - 1 = 0 కదా. అంటే ఇక్కడ చూడండి ఒకసారి, దీన్ని స్క్వేర్ చేసిండ్రు అనుకో అబ్బా, x² = 1/4. దీన్ని ఇక్కడ తీసుకెళ్ళిండ్రు అనుకో 4x² = 1. అండ్ ఈ 1ని కూడా ఇక్కడ తీసుకెళ్ళిండ్రు అనుకో 4x² - 1 = 0. అండ్ చలో మనం ప్రూవ్ చేసేసినాం. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు ప్రూవ్. అండ్ మనకు వచ్చేసింది కూడా ఇక్కడ. సో అర్థమైందా అందరికీ? సో ఎంత సింపుల్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో క్వశ్చన్ మోస్ట్లీ ఇదే దిగిపోద్ది, లేదంటే దీన్ని వర్జన్ దిగుతుంది. వర్జన్ అంటే ఇలాగే ఉంటుంది క్వశ్చన్, ఇలా కాస్లు ఇస్తాడు, సైన్లు ఇస్తాడు, కొంచెం ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములా అప్లై చేసి ఓకే మీరు ఏం చేస్తారంటే ఎక్స్ అండ్ వై కనుక్కోవాలి. సో ఆ రైట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఉంటుందో అది ఎక్స్ ప్లస్ ఐవై ఫార్మాట్లో ఉండదు, మనం దాన్ని ఎక్స్ ప్లస్ ఐవై ఫార్మాట్లో రాసుకోవాలన్నమాట. ఎలా రాసుకోవాలంటే హింట్ ఇచ్చిన ఇక్కడ, ఎప్పుడైనా ఒక స్టెప్ దగ్గర మీరు కాంజుగేట్తో మల్టిప్లై అండ్ డివైడ్ చేయండి, ఖచ్చితంగా అది ఎక్స్ ప్లస్ ఐవై ఫార్మాట్లోకి చేంజ్ అయిపోతుంది. అండ్ ఆఫ్టర్ దాట్ ఐ థింక్ ద రెస్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఇస్ కంప్లీట్లీ ఫైన్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ గైస్. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో కాంప్లెక్స్ నంబర్స్లో ఫస్ట్ టైప్ గైస్. సో ఖచ్చితంగా ఈ క్వశ్చన్ ఇంకోసారి ప్రాక్టీస్ చేసుకోండి అబ్బా. ఓకే, ఇక్కడ మరి వినడం రాయడం కాకుండా కావాలంటే ఈ వీడియో 1.25 1.5x పెట్టుకోండి, అంటే ఈ క్లాస్ తర్వాత ఒకసారి క్విక్గా రివైజ్ చేసుకోండి, ఎగ్జామ్ ముందు కూడా చాలా పనికి వస్తుంది మీకు. ఓకే చలో నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. అంటే ఇది ఒకటే వస్తుంది సార్ అంటే లేదు, కాంప్లెక్స్ నెంబర్స్లో దీంతో పాటు నేను కొన్ని పేపర్స్లో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా చూసాం. ఎలాంటి టైప్ ఇది చూడండి ఒకసారి. షో దట్ ద పాయింట్స్ ఇన్ ద ఆర్గెండ్ ప్లేన్ రిప్రజెంటెడ్ బై ద కాంప్లెక్స్ నంబర్స్. 4 కాంప్లెక్స్ నెంబర్లు ఇచ్చింది చూడండి, 1 2 3 4 ఆర్ ద వర్టైసెస్ ఆఫ్ ద rhombus
ఎగ్జాక్ట్గా ఇదే కాదు, బట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఏంటంటే 4 పాయింట్లు ఇస్తాడు అండ్ యూ హ్యావ్ టు ప్రూవ్ ఈ 4 పాయింట్లు వర్టైసెస్ ఆఫ్ రాంబస్, లేదంటే వర్టైసెస్ ఆఫ్ స్క్వేర్ అనొచ్చు, లేదంటే వర్టైసెస్ ఆఫ్ రెక్టాంగిల్ అనొచ్చు, లేదంటే 3 పాయింట్లు ఇచ్చేసి ఈ మైట్ ఆస్క్ యూ దట్ అరే ఈ 3 పాయింట్లు ఈక్వలేటరల్ ట్రయాంగిల్ యొక్క వర్టైసెస్ అవుతాయి అని ప్రూవ్ చేయమనొచ్చు. సో అర్థమవుతుందా మీకు? ఆ టైప్ అర్థమవుతుందా? సో బేసికలీ ఏదో ఒక ఫిగర్ ఇచ్చేసి ఈ పాయింట్స్ ఈ ఫిగర్కి సంబంధించిన వర్టెక్స్ అవుతుంది ప్రూవ్ చేయమని అంటాడు. సో ఎలా ప్రూవ్ చేయాలి అంటే ఫస్ట్ థింగ్ ఐస్ ట్రై టు అండర్స్టాండ్ ఇక్కడ. సో సింపుల్ క్వశ్చనే, కొంచెం మీకు ఈ లాజిక్ అర్థమవుతే చాలు. ఓకే, సో ఏంటంటే ఫస్ట్ లాజిక్ ఏంటంటే, సరే ఇక్కడ రాంబస్ అన్నాడు కాబట్టి నేను రాంబస్ గీసేస్తా. సో ఇలా మనం ఒక రాంబస్ గీసుకున్నాం. ఓకే, అండ్ లెట్ us సే దిస్ ఇస్ ద పాయింట్ ఏ, ఇది బి అనుకుందాం, ఇది సి అనుకుందాం, ఇది డి అనుకుందాం. ఇప్పుడు ఏ పాయింట్ ఎలా రాసుకోవాలి సార్? ఎలా రాసుకోవాలి అంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసిన ఏంటది, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక కాంప్లెక్స్ నంబర్ x ప్లస్ ఐవైని ఆర్గండ్ ప్లేన్లో మీరు x, y అని రిప్రజెంట్ చేయొచ్చు. సో సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే x ప్లస్ ఐవైని మీరు ఇదిగో ఇలా రిప్రజెంట్ చేయొచ్చు అబ్బా, x, y అని. సో ఆ లాజిక్ ప్రకారం ఇప్పుడు మీరే చెప్పండి ఏ, లెట్ మీ స్టార్ట్ ఫ్రమ్ దిస్ పాయింట్. సో ఏ ఎలా రాసుకోవచ్చు చెప్పండి, -2,7 అని రాసుకోవచ్చా? రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్. ఆ తర్వాత బి ఎలా రాసుకోవచ్చు చెప్పండి, -3/2, 1/2. అలాగే సి ఎలా రాసుకోవచ్చు చెప్పండి మీరే, 4, -3. అలాగే డి ఎలా రాసుకోవచ్చు చెప్పండి మీరే, 7/2, 1/2. అంతేనా? గాట్ ఇట్? ఓకే ఫైన్, పర్ఫెక్ట్. చలో, సో వచ్చేసింది ఇంకా మన ఏది ఇవన్నీ తెలిసిపోయినాయి మనకి. అయితే ఇది ఒక రాంబస్ అవ్వాలి అంటే మీరే చెప్పండి, రాంబస్కి కండిషన్స్ ఏంటబ్బా? ఒకవేళ ఏదైనా ఒక రాంబస్, ఒక ఫిగర్ రాంబస్ అవ్వాలి అంటే 2 క్రైటీరియాలు ఉంటాయి. ఒకటేంటి, అన్ని సైడ్స్ ఈక్వల్ ఉండాలి. సైడ్స్ షుడ్ బి ఈక్వల్. The sides should be equal. అదొక ఫస్ట్ క్రైటీరియా. సెకండ్ క్రైటీరియా ఏంటి? వెల్, ఈ డయాగనల్స్ ఉన్నాయి కదా, ఇగో ఏసీ అండ్ బీడీ, ఆ డయాగనల్స్ ఈక్వల్ అవ్వకూడదు. డయాగనల్స్ కూడా ఈక్వల్ అయిపోయింది అనుకోండి, అది స్క్వేర్ అవుతుంది కదా, అప్పుడు అది రాంబస్ ఎట్లా అవుతుంది? సో డయాగనల్స్ షుడ్ నాట్ బీ ఈక్వల్. అదనమాట మన పర్టికులర్ ఈ డయాగ్రామ్లో మనకు తెలుస్తుంది. ఓకే, సో రాంబస్ ఈ 2 క్రైటీరియా సాటిస్ఫై అవుతేనే అదొక రాంబస్ అవుతుంది. సో లెట్ us సీ సాటిస్ఫై అవుతుందా లేదా అని. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ అబ్జర్వ్ చేయండి గైస్. మీరు సింపుల్గా ఇక్కడ ఏం చేస్తారంటే ఈ లెన్స్ కనుక్కోండి మీరు, ఏబిబిసి. సో ఏబి కనుక్కోండి. సో ఏబి మీరు కనుక్కున్నారనుకోండి, సో డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేయండి. ఏబి డిస్టెన్స్ ఫార్ములా -2 + 3/2 హోల్ స్క్వేర్, అంతేనా? +7 - 1/2 హోల్ స్క్వేర్. సో అలా చేశారనుకోండి, డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేసి సింపుల్ క్యాలిక్యులేషన్. సో నేను చేయట్లేదు ఆ క్యాలిక్యులేషన్, మీరు ఆ డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేసి ఆ క్యాలిక్యులేషన్ చేశారనుకోండి ఇక్కడ. సో వాట్ ఆర్ యూ గోయింగ్ టు గెట్ ఇన్ దిస్ కేస్? సో యూ ఆర్ గోయింగ్ టు గెట్ √170/4. మీరు కావాలంటే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఏబి డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేస్తే దిస్ ఇస్ వాట్ యూ గోనా గెట్. అండ్ సార్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి సార్ అని కొంతమంది అడగచ్చు. బాబోయ్, డిస్టెన్స్ ఫార్ములా గుర్తుండాలి రే. సో డిస్టెన్స్ ఫార్ములా అంటే ఏంటి? √x2 - x1 హోల్ స్క్వేర్ +y2 - y1 హోల్ స్క్వేర్. ఇదన్నమాట ఫార్ములా. ఓకే, సో ఈ ఫార్ములా అప్లై చేస్తే మనకి డిస్టెన్స్ తెలిసిపోతుంది. సో ఏబీ ఇది వస్తుంది అనమాట. సిమిలర్లీ మీరు బీసీ కూడా చెక్ చేయండి. ఓకే, బీసీ కూడా చెక్ చేయండి, సిడి కూడా చెక్ చేయండి, అండ్ ఆల్సో ఏడీ కూడా చెక్ చేయండి. డెఫినెట్గా ఇవి కూడా √170/4 వస్తాయి. చూడండి ఒకసారి, డెఫినెట్గా దిస్ ఇస్ వాట్ యూ గోనా గెట్. సో దీని నుంచి ఫస్ట్ అయితే అది సాటిస్ఫై అయిపోయింది, సైడ్స్ ఈక్వల్, అది సాటిస్ఫై అయిపోయింది. సెకండ్ ఏంటి, ఇప్పుడు డయాగ్నల్స్ చూసుకోవాలి మనం. అంటే ఏసీ ఇంకా బీడీ కనుక్కుందాం. సో ఏసీ వాల్యూ ఎంతో చూడొకసారి. ఏసీ వచ్చేసి 4 + 2 6 స్క్వేర్ 36, 7 + 3 10 స్క్వేర్ 100. సో √136 అబ్బా ఏసీ. సిమిలర్లీ నాకు బీడీ చెప్పండి ఒకసారి. బీడీ ఎంత వస్తుంది చూడండి ఒకసారి, డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేస్తే 7/2 + 3/2 10/2 5 స్క్వేర్ 25 వచ్చేసింది ఇక్కడ. ప్లస్ ఇదెంత వస్తుంది ఇక్కడ 1/2 7/2 -3/2, ఇదేంటి -3/2 1/2 కదా. ఓకే, సో ఐ గెస్ దట్స్ ఇట్, 25 వస్తుందా ఇక్కడ? ఐ హోప్ ఒక్క నిమిషం.
సో ఇక్కడ -3/2, ఇక్కడ నేను తప్పు తీసుకున్న పాయింట్, ఇక్కడ ఇది -7/2 1/2 కాదు, ఇది ఇక్కడ 7/2 రెండింటితో మల్టిప్లైజేషన్ కాబట్టి ఇది 7/2, 7/2. ఓకే ఫైన్. సో ఇక్కడ మనకేమొస్తుంది, 7 + 3/2 10/2 5, 7 + 7 - 1 అంటే ఇక్కడ చూడండి ఒకసారి అర్థమవుతుంది, డిస్టెన్స్ ఫార్ములా అంతే. 7 + 3 ఓకే డివైడెడ్ బై 2, 10/2 ఎంత అవుతుంది, 10/2 5, 5² 25, 7 - 1 6/2 అంటే 3. సో 3 అంటే ఇక్కడ 3² 9 కాబట్టి సో మనకు వచ్చేసి బీడీ వాల్యూ √34 వస్తుంది. సో √136 √34 ఈక్వల్ అవుతుందా, కాదు కదా. సో డయాగ్నల్ లెన్స్ అయితే ఈక్వల్ అవ్వదు ఇక్కడ. సో వాట్ డస్ దాట్ మీన్, సెకండ్ క్రైటీరియా కూడా సాటిస్ఫై అయిపోయింది. సో డయాగ్నల్స్ ఆర్ నాట్ గోయింగ్ టు బి ఈక్వల్, సైడ్స్ ఈక్వల్. సో ఏమవుతుంది ఫిగర్, సో దేర్ ఫోర్ మనకిచ్చిన ఫిగర్ ఏదైతే ఉందో ABCD డెఫినెట్గా మనం ఏమనొచ్చు, ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ rhombus. సో దిస్ ఈస్ హౌ యూ ఆర్ గోయింగ్ టు ప్రూవ్ ఇట్ అనమాట. ఓకే సో ఏ క్వశ్చన్కైనా ఇదే లాజిక్, స్క్వేర్ అడిగింది అనుకోండి, స్క్వేర్ ఎలా ప్రూవ్ చేయాలో ఆ కండిషన్స్ రాసుకొని ఆ కండిషన్స్ చెక్ చేయండి. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అన్నారనుకోండి, అన్ని సైడ్స్ షుడ్ బి ఈక్వల్ ఫర్ దట్ ట్రయాంగిల్. సో అదే కండిషన్ మీరు అప్లై చేయండి, క్రాస్ చెక్ చేయండి. ఓకే సో ఐ హోప్ దిస్ క్వశ్చన్ ఇస్ క్లియర్ ఫర్ యూ. సో దిస్ ఇస్ అనదర్ టైప్ ఆఫ్ క్వశ్చన్ గైస్, బాగానే అడుగుతున్నాడు ఈ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్స్ టైప్స్ కూడా చేయండి మీరు. సో ఐ హోప్ ఇట్స్ క్లియర్ ఫర్ యూ. ఓకే సో దాంతో కాంప్లెక్స్ నెంబర్స్ అయిపోయినట్టే. కాంప్లెక్స్ నెంబర్స్లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో అయితే ఈ రెండు మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్లీ దీనిలోకి వెళ్ళే వస్తాయి. ఓకే సో డెఫినెట్గా చూసుకోండి ఇది. దీని తర్వాత మనం క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్కి వెళ్ళిపోతాం. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్లో ఒక క్వశ్చన్ వస్తుంది తెలిసిందే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లో, అండ్ ఒక్క క్వశ్చన్ కూడా ఒకటే టైప్ రిపీట్ అవుతుంది. లిటరలీ ఒకటే టైప్ ఆఫ్ క్వశ్చన్, మీరు ఎన్ని పేపర్స్ అనేది తీసుకోండి ఒకటే టైప్ ఆఫ్ క్వశ్చన్ రిపీట్ అవుతుంది. ఏ టైప్ సార్ అంటే, ఈ క్వశ్చన్ చూడండి, దీని నుంచి ఆ కాన్సెప్ట్ నేర్పిస్తా, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో చూపిస్తా మీకు. సో ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి, ఇఫ్ ఎక్స్ ఇస్ ఎ రియల్ నంబర్ ప్రూవ్ దాట్ ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ -1/11 అండ్ 1 మధ్యలో ఉంటుంది అని ప్రూవ్ చేయాలి మనం. ఓకే సో ఎలా చేస్తాం ఈ క్వశ్చన్, ఫస్ట్ ఏం చేద్దామంటే లెట్ y is equal to, let me take this expression, x by x² minus 5x plus 9 ఇలా తీసేసుకుందాం. ఓకే ఇప్పుడు ఏం చేద్దాం, లెట్ మీ జస్ట్ క్రాస్ మల్టిప్లై చేస్తే x² ఇంటూ y మైనస్ 5xy ఇదేమో ప్లస్ 9y is equal to x. x కూడా ఇటు సైడ్ తీసుకుంటే మైనస్ x ఈక్వల్ టు 0 వచ్చేస్తుంది. సో దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ y ఇంటూ x² మైనస్ ఆఫ్, ఈ రెండింటిలోకి వెళ్ళి నేను -x కామన్ తీసుకుంటే 5y ప్లస్ 1 వచ్చేస్తుంది, ప్లస్ 9y ఇస్ ఈక్వల్ టు 0 వచ్చేసింది మనకి. ఇప్పుడు ట్రై టు అండర్స్టాండ్ దిస్ గైస్, ఇదొక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంతేనా. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇగో పవర్ 2 కనిపిస్తుంది నాకు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్ కదా. సో డెఫినెట్లీ వాట్ ఐ కెన్ సీ ఇస్ వాట్ ఎవర్ వీ గాట్ హియర్, దిస్ ఇస్ ఎ క్వాడ్రాటిక్ ఇన్ ఎక్స్. అండ్ అకార్డింగ్ టు ద క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, ఎక్స్ పక్కా రియల్ అనిపించిండు. ఎక్స్ ఆల్వేస్ బిలాంగ్స్ టు రియల్ నంబర్స్, ఎక్స్ మనకు వచ్చే సొల్యూషన్ పక్కా రియల్ అవ్వాలి. సో దీని నుంచి నాకేం తెలుస్తుందంటే, ఓకే అంటే ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్కి రియల్ వాల్యూస్ మాత్రమే రావాలి, ఎక్స్ రియల్ మాత్రమే అవ్వాలి. ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది, ఇది ఎప్పుడు 10th క్లాస్లో నేర్చుకున్నట్టు ఉంది కదా, అందులో మనం నేర్చుకున్నాం ఒక క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్కి, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఓన్లీ రియల్ వాల్యూసే సొల్యూషన్ అవ్వాలి అంటే డిస్క్రిమినేట్ అనే ఒక పదం నేర్చుకున్నాం కదా. డిస్క్రిమినేట్ అనే వాల్యూ ఇట్ షుడ్ ఆల్వేస్ బీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. వాట్ డస్ దాట్ మీన్, డిస్క్రిమినేట్ అనే వాల్యూ షుడ్ ఆల్వేస్ బీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. అంతే అయిపోయింది క్వశ్చన్, ఇంకా లాజిక్ అయిపోయింది అంతే ఇంకా. సో డిస్క్రిమినేట్ అంటే b² - 4ac. సో దేర్ ఫోర్ మనం రాయొచ్చు b² - 4ac షుడ్ బీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు b అంటే ఏంటి, కోఫిషియంట్ ఆఫ్ x అంటే 5y plus 1 whole square minus of 4 times of a into c. అబ్బా a అంటే y, x² కోఫిషియంట్ y, c అంటే కాన్స్టెంట్ 9y. సో y into 9y greater than or equal to 0. This is what you're gonna get. ఓకే సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, సింప్లిఫై చేసేద్దాం ఇక్కడ. సో మనకు వచ్చేసి 25y², ఇది వచ్చేసి 1, ఇదేమో 10y
అండ్ ఇది వచ్చేసి 36y² గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 వస్తుంది. సో దిస్ ఇస్ -11y², ఇదేమో +10y + 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 వస్తుంది. మైనస్ కామన్ తీసుకున్నారనుకోండి, దిస్ ఇస్ 11y², ఇది -10y, ఇది -1, ఇదేమో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. Is this clear for you? Perfect. So now ఇప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ కనిపిస్తుంది కదా, సాల్వ్ చేద్దాం మనం. సో 11y² -10y -1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కదా. సో దీని ఇక్కడ రాసుకోవచ్చా మనం, 11y² -11y + y -1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అని రాసుకోవచ్చా? అఫ్ కోర్స్. ఇక్కడ 11y కామన్ తీసుకున్నాం అనుకోండి, 11y -1 + 1 × y -1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 వస్తుంది. సో దీని నుంచి నాకు 11y + 1 × y, ఇక్కడ చూడండి ఒకసారి, 11y + 1 × ఇక్కడ మనకి y -1, ఇక్కడ నేను 11 రాసేసా, ఇక్కడ మనకి y -1. పర్ఫెక్ట్. ఇక్కడ మనకి y -1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 వచ్చేసింది. ఇప్పుడు జస్ట్ మనం ఏం చేయాలంటే ఏ వాల్యూస్ ఆఫ్ y ఈ ఇన్ఈక్వాలిటీని సాటిస్ఫై చేస్తుందో కనుక్కోవాలి. దానికోసం నంబర్ లైన్ అనే కాన్సెప్ట్ ఉంది కదా, మనం ఇన్ఈక్వాలిటీస్లో చదువుకున్నాం. ఎలా చేస్తాం ఇదంటే, సింపుల్గా నంబర్ లైన్ తీసుకొని దీనిపైన ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ ఎక్కడ 0 అవుతుందో అది రాసుకుంటాం, ఏ వాల్యూ ఆఫ్ y దగ్గర. సో ఒకటేమో -1/11 దగ్గర 0 అవుతుంది, ఇంకోటేమో 1 దగ్గర. ఇప్పుడు ఏం చేస్తామంటే, అబ్జర్వ్ చేయండి, ఈ నంబర్ లైన్ పైన అన్ని y వాల్యూస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఒకసారి మీరు. ఇప్పుడు మీరు ఏదైనా y వాల్యూ 1 కన్నా ఎక్కువ తీసుకున్నారనుకోండి, ఇప్పుడు ఇది పాజిటివే, ఇది కూడా పాజిటివే. సో ఈ రీజియన్ అంతా పాజిటివ్ అయిపోతుందబ్బా. కానీ ఏదైనా వాల్యూ మీరు ఈ -1/11 to 1 మధ్యలో తీసుకుంటే ఏమవుతుంది తెలుసా, ఇది నెగిటివ్ అవుతుంది, ఇది పాజిటివ్ అవుతుంది. సో నెగిటివ్ ఇంటూ పాజిటివ్, ఖచ్చితంగా ఇది నెగిటివ్. అండ్ -1/11 కన్నా తక్కువ తీసుకున్నారనుకోండి, ఇది నెగిటివ్, అప్పుడు ఏమవుతుంది, నెగిటివ్ ఇంటూ నెగిటివ్, అది పాజిటివ్ అయిపోతుంది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఒకసారి మీరు, మనకు కావాల్సింది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కదా, ఎంటైర్ ఎక్స్ప్రెషన్ నెగిటివ్ అవ్వాలి మనకి. సో ఏ రీజియన్లో అవుతుంది, ఇదిగో ఈ రీజియన్లో అవుతుంది. సో దేర్ ఫోర్ వాట్ కెన్ వి సే హియర్ గైస్, దేర్ ఫోర్ మనం చెప్పచ్చు ఇక్కడ ఏంటంటే, y బిలాంగింగ్ టు the region -1/11 to 1 is the solution of this inequality. దీన్ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు కదా, దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, y should lie between 1 and -1/11, that is going to be the solution. And అదే ప్రూవ్ చేయమని చెప్పిండు, అంతే కదా, ఈ ఎక్స్ప్రెషన్ y కదా, and that is what we got. మనకి ఏం ప్రూవ్ చేయమని చెప్పింది, ఎక్స్ప్రెషన్ -1/11 to 1 మధ్యలో ఉంటుందిరా బాబు అని, అదే వచ్చింది మనకి. సో అండర్స్టూడ్ దిస్ ఎనీవన్ ఈస్ హ్యావింగ్ ఎనీ డౌట్ ఇన్ దిస్ కేస్. సో అంతే సింపుల్, మీరు ఏ క్వశ్చన్ తీసుకోండి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఇలాంటి టైప్ది, ఇదే మెథడ్ అబ్బా. సో ఫస్ట్ ఏం చేస్తాడంటే, ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు, ఇలాంటి ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. ఓకే, మీరు ఏం చేయాలి, దాన్ని y అని తీసుకోండి, క్రాస్ మల్టిప్లై చేసి ఒక క్వాడ్రాటిక్ ఇన్ x రాసుకోండి. ఆ తర్వాత సింపుల్గా డిస్క్రిమినేట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 పెట్టేసుకోండి. దాని నుంచి మీకు ఒక ఎక్స్ప్రెషన్ ఇన్ y వచ్చేస్తుంది, ఒక ఇన్ఈక్వాలిటీ ఇన్ y వస్తుంది. డెఫినెట్గా అది క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ అవుతుంది. ఓకే, అండ్ దాన్ని మీరు సాల్వ్ చేశారనుకోండి, దాని నుంచి మీకు y వాల్యూస్ తెలిసిపోతాయి. ఓకే, y ఇంటర్వెల్ తెలిసిపోతుంది, అండ్ దాట్ ఈస్ గోయింగ్ టు బీ ద సొల్యూషన్. సో సార్ ఎగ్జాక్ట్గా ఇలాగే ఫ్రేమ్ చేస్తాడా అంటే, లేదు, ఇలా కూడా ఫ్రేమ్ చేయొచ్చు క్వశ్చన్స్. నేను ఇంకొక డిఫరెంట్ టైప్ అంటే డిఫరెంట్ వే ఆఫ్ ప్రెజెంటింగ్ ద సేమ్ క్వశ్చన్. ఓకే, అలాంటి టైప్స్ కూడా చూపిస్తున్నా. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి, ఫైండ్ ద మ్యాక్సిమం and minimum value of the function over all the real numbers. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, మీకు అనిపించచ్చు అరే ఈ క్వశ్చన్ డిఫరెంట్ అని, బట్ లెట్ మీ టెల్ యూ సేమ్ క్వశ్చనే. ఇక్కడ కూడా ఏం చేస్తారు తెలుసా, ఈ ఎక్స్ప్రెషన్ని y అని తీసుకోండి, క్రాస్ మల్టిప్లై చేసి ఒక క్వాడ్రాటిక్ ఇన్ x అని రాసుకోండి, డిస్క్రిమినేట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 పెట్టుకోండి. మనకి ఇదంతా వస్తుంది, y క్వాడ్రాటిక్ వస్తుంది, డైరెక్ట్ లాస్ట్లో మనకి ఇలా కూడా వస్తుంది మనకి. దీనిలో మ్యాక్సిమం వాల్యూ అడుగుతుండు అంటే, ఇప్పుడు ఈ క్వశ్చన్ని ఇలా అడగకుండా ఈ ఎక్స్ప్రెషన్ మ్యాక్సిమం వాల్యూ అడిగిండు అనుకో, మీరు ఏం చేస్తారు చెప్పండి, 1 మ్యాక్సిమం వాల్యూ. మినిమం వాల్యూ అంటే ఇదిగో -1/11, అదే అడిగిండు ఈ క్వశ్చన్లో. సో అందుకే అంటున్నా, కన్ఫ్యూజన్ ఏం లేదు. అలాగే సేమ్ ఫైండ్ ద రేంజ్ ఆఫ్ దిస్ అడిగిండు అనుకోండి,
అగైన్ ద సేమ్ లాజిక్. ఏం చేస్తారు, ఇప్పుడు రేంజ్ని అడిగిండి అనుకోండి, ఇదిగో -1/11 to 1 ఇస్ ద రేంజ్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్. సో వర్డింగ్స్ డిఫరెంట్ అంతే, కాన్సెప్ట్ సేమే. సో క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్కి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్ ఇది, అంటే ఇలాంటి క్వశ్చన్స్కి కాన్సెప్ట్ ఇది అనమాట. సో అప్లై చేయండి, మంచిగా నేర్చుకోండి, ఇది పక్కా వస్తుంది. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చేస్తే మాత్రం మీరు రఫ్ ఆడించవచ్చు ఇంకా. ఓకే చలో, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో దట్ వాజ్ అబౌట్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ గైస్. ఇప్పుడు మనం నెక్స్ట్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్కి వెళ్ళిపోతాం. పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో 2 వస్తాయి క్వశ్చన్లు. ఒక్కటైతే ర్యాంక్ పైన వస్తుంది, ర్యాంక్ పైన వస్తుంది అనమాట. ఓకే, మరి ఏంటి సార్ ఈ ర్యాంక్ మెథడ్, అసలు ర్యాంక్ అంటే ఏంటి? సో మంచిగా డిస్కస్ చేద్దాం మనం. సో దానికన్నా ముందు మనం అసలు ర్యాంక్ అంటే ఏంటి, డిక్షనరీ ఆర్డర్ అంటే ఏంటో ఇవన్నీ కొంచెం ఒక ఐడియా వచ్చేసింది అనుకోండి, ఇంకా రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఈజీ ఫర్ యూ. ఓకే, సో ఫస్ట్ డిక్షనరీ ఆర్డర్ అంటే ఏంటి? అది తెలిసి చాలామంది డిక్షనరీ ఆల్రెడీ వాడుంటారు, అట్లీస్ట్ చూసుంటారు అబ్బా. సో మీకు బేసిక్ ఐడియా ఉంది. డిక్షనరీలో మన వర్డ్స్ ఎట్లా అరేంజ్ చేస్తారు చెప్పండి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కదా. సరే, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, ఆరోగ్య. ఓకే, ఆ తర్వాత ఆరోగ్య అయిపోయిన తర్వాత సరే, లెట్ మీ గో విత్ ఆవకాయ. ఓకే, ఆవకాయ. ఇన్ఫ్యాక్ట్ ఆవకాయ అంటే ఇంకొక ఏ తీసుకుందాం. ఐ మైట్ బి రాంగ్ ఆల్సో గైస్ స్పెల్లింగ్లో, బట్ అది పట్టించుకోకండి, మీరు కాన్సెప్ట్ చూడండి. ఆవకాయ ఏంది సార్, అసలు ఆవకాయ తెలుగు పదం, మీరేమో ఇంగ్లీష్లో రాస్తున్నారు. ఏంటంటే ఇంక అంతే, అట్లనే ఉంటుంది మనతోటి. ఓకే, సో ఆవకాయ. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి అభిలాష్ అని తీసుకుందాం. ర్యాండమ్గా పికప్ చేస్తున్న పేర్లు. సో బట్ ఎనీవే కాన్సెప్ట్ అయితే క్లియర్ అవుతుంది చూడండి ఒకసారి. సో డిక్షనరీ ఆర్డర్లో ఇప్పుడు నేను మీకు ఏం చెప్పినా అంటే, ఇగోరా ఈ 3 వర్డ్స్ నాకు డిక్షనరీలో ఫిట్ చేయండి. డిక్షనరీలో ఫిట్ చేస్తే ఏది ఫస్ట్ వస్తుంది, ఏది సెకండ్ వస్తుంది, ఏది థర్డ్ వస్తుంది అడిగా మీకు. సో మీరు ఎలా డిసైడ్ అవుతారు? అన్నీ ఏతోనే స్టార్ట్ అవుతున్నాయి కదా, మరి ఎట్లా డిసైడ్ అవుతారు మీరు? అప్పుడు ఏం చేస్తారంటే, ఫస్ట్ లెటర్స్ అని సేమ్ ఉన్నప్పుడు మీరు సెకండ్ లెటర్ చూస్తారు. సో సెకండ్ లెటర్ ఏ ఉంది, ఇక్కడ కూడా ఏ ఉంది, ఇక్కడ బి ఉంది. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉండాలి డిక్షనరీలో అయితే. సో ఆటోమేటిక్గా ఇది థర్డ్ వర్డ్ అయిపోతుంది. ఇది ఖచ్చితంగా ఫస్ట్ ఆర్ సెకండ్ అవ్వదు, థర్డ్ అవుతుంది. మరి ఈ రెండిట్లో ఫస్ట్ ఏది అవుతుంది, మరి ఫస్ట్ ఏది అవుతుంది, సెకండ్ ఏది అవుతుంది ఎలా తెలుస్తుంది? ఫస్ట్ 2 లెటర్స్ అయితే సేమ్ ఉన్నాయి కదా, అప్పుడు ఏం చేస్తారు, థర్డ్ దానికి వెళ్తారు. సో థర్డ్ ఇక్కడ ఆర్ ఉంది, ఇక్కడ వి ఉంది. సో అఫ్ కోర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఆరే ముందు వస్తుంది కాబట్టి ఇది ఫస్ట్, ఇదేమో సెకండ్, అంతే సింపుల్. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇలా మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసుకుంటాం డిక్షనరీలో. ఇదే లాజిక్ మనం ఈ క్వశ్చన్లో కూడా అప్లై చేయాలి. ఇప్పుడు మాస్టర్ అనే వర్డ్ ఉంది, ఈ మాస్టర్ అనే వర్డ్లో ఉన్న లెటర్స్తో అన్ని లెటర్స్ తీసుకొని మనం వర్డ్స్ ఫామ్ చేయొచ్చు కదా. అయితే ఆ వర్డ్స్ అన్నిటినీ డిక్షనరీలో పడేసినాం అనుకో, ఓకే, ఆ డిక్షనరీలో మిగతా ఏ వర్డ్స్ లేవు, ఈ వర్డ్స్ మాత్రమే పడేసినాం మనం. పడేస్తే మాస్టర్ అనే వర్డ్ ఎక్కడ వస్తుంది, ఆ డిక్షనరీలో ఎక్కడ వస్తుందో దాని పొజిషన్ ఉంటుంది కదా, దాన్నే మనం ర్యాంక్ అంటాం అనమాట. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ పాయింట్అవుట్ చేశాడు కదా ర్యాంక్ ఆఫ్ మాస్టర్ అని. సో అదే అడుగుతున్నాడు మనకి. సో ఎలాగ అనుకుంటాం, సింపుల్. సో ఫస్ట్ ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఈ క్వశ్చన్, ఎందుకంటే ఇది వచ్చే అవకాశాలు 99-100% ఉన్నాయి. సో మాస్టర్ అంటే ఎగ్జాక్ట్ మాస్టర్ రాదు, వేరే వర్డ్ వచ్చినా ఇదే కాన్సెప్ట్ అనమాట. ఓకే, సో మాస్టర్ అనే వర్డ్ డిక్షనరీలో ఎక్కడ వస్తుంది? సో ఫస్ట్ డిక్షనరీలో మనకు తెలిసింది ఓన్లీ ఈ లెటర్సే వాడాలి, మాస్టర్లో ఉన్న లెటర్సే. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వెళ్దాం కదా. సో ఫస్ట్ మనం ఏదొస్తుంది చెప్పండి ఒకసారి, ఈ వస్తుంది. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈతో స్టార్ట్ అయ్యే లెటర్స్, ఈతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఎన్ని ఉన్నాయో చూసుకుందాం. ఓకే, సో ఈతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ అంటే, సో ఈ ఇంకా మనం 1 2 3 4 5 ఇంకో 5 పొజిషన్లు ఫిల్ చేయాలి. 5 పొజిషన్లు ఉన్నాయి, 5 లెటర్లు ఉన్నాయి. ఈ వదిలేస్తే మిగతా 5 లెటర్లు ఉన్నాయి కదా, ఏమున్నాయి, ఎం ఉంది, ఏ ఉంది, ఎస్ ఉంది, టీ ఉంది, ఆర్ ఉంది. సో ఈ 5 లెటర్లని ఈ 5 పొజిషన్లో ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు? 5 డిఫరెంట్ లెటర్సే కాబట్టి 5 ఫ్యాక్టోరియల్ వేస్ అండ్ దట్ ఈస్ 120. సింపుల్. ఓకే, సో ఏమైపోయిందంటే ఫస్ట్ డిక్షనరీలో ఏం చేస్తానంటే ఆ డిక్షనరీకి వెళ్ళిపోయి నేను ఈ 120 వర్డ్స్ ఉన్నాయా అవన్నీ పడేస్తా.
ఓకే, ఎనీవే నాకు ఆ 120 ఎట్లా అరేంజ్ చేస్తావు అన్నీ నాకు సంబంధం లేదు, నాకు మాస్టర్ పొజిషన్ తెలియాలి కాబట్టి ఆ ఫస్ట్ 120 వర్డ్స్ అయితే అన్ని ఈతో స్టార్ట్ అవుతాయి, నాకు సంబంధం లేదు, ఆ 120 వర్డ్స్ పడేస్తాం. ఆ తర్వాత ఆల్ఫబెటికల్ ఆర్డర్ ప్రకారం ఈ తర్వాత మనకి ఏమొస్తుంది ఇక్కడ, డెఫినెట్గా అచ్చా ఈ కాదు ఫస్ట్ ఏ వస్తుంది కదా, నేను మర్చిపోయిన అదే చూస్తున్నా, ఓరి అమ్మ నేను అదే అనుకుంటున్నా ఇక్కడ నేను ఈ అంటే ఈ ఏంటి ఇక్కడ ఏ ఉంది కదా, సరే ఫైన్, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఇక్కడ మనం ఏతో స్టార్ట్ చేద్దాం. ఏతో స్టార్ట్ చేసిన 120నే వస్తాయి అబ్బా, అంతే కదా. ఇప్పుడు ఏతో స్టార్ట్ చేసిన మిగిలిన లెటర్స్ మనం ఈ 5 లెటర్స్ని మనం దీంతో ఫిల్ చేయాలి, మనం ఈ 5 లెటర్స్ని దీంతో ఫిల్ చేయాలి, MESTRతో ఫిల్ చేయాలి అప్పుడు. బట్ ఎనీవే 5 letters 5 words, ఐ మీన్ 5 letters 5 positions 5 factorial ways, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ ఇప్పుడు ఈతో స్టార్ట్ చేద్దాం. ఈతో కూడా అంతే 1 2 3 4 5 లెటర్స్ ఉంటాయి, 5 పొజిషన్స్ ఉంటాయి, 5 లెటర్స్ మనం మిగిలిపోతాయి. P M ఉంటుంది, A ఉంటుంది, S ఉంటుంది, T ఉంటుంది, R ఉంటుంది. ఇది కూడా మనం 5 ఫ్యాక్టోరియల్ వేస్లో ఫిల్ చేయొచ్చు. సో 120. సో ఫస్ట్ ఏతో స్టార్ట్ అయ్యే లెటర్స్, ఏతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ అన్నీ ఆ బుక్లో పడేస్తా, 120 ఉంటాయి. ఆ తర్వాత ఈతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ అన్న బుక్లో పడేస్తాం. ఆ తర్వాత నెక్స్ట్ మనకు ఇంకో 120 లెటర్స్ వస్తాయి. సో 240 లెటర్స్ అయితే అయిపోయినాయి మనకి, 240 లెటర్స్ అంటున్నా, 240 వర్డ్స్ అయితే అయిపోయినాయి కదా. ఆ బుక్లో 240 వర్డ్స్ అని రాసుకున్నాం మనం. నెక్స్ట్ ఏమవుతుంది, M అకార్డింగ్ టు ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్ Mతో స్టార్ట్ అవుతుంది. కానీ మరి అలానే చేద్దామా, Mతో స్టార్ట్ అవుతే మిగిలిన 5 పొజిషన్లు 5 లెటర్లతో ఫిల్ చేయొచ్చు. అంటే మనకి ఇక్కడ మొత్తం Mతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఎన్ని ఉంటాయంటే 120. ఈ 120లోనే మాస్టర్ ఉంటుంది, అది ఎక్కడ ఉంటుందో ఎగ్జాక్ట్గా తెలియదు మనకి. సో కనుక్కోవాలి మనం. సో ఎలా కనుక్కోవాలంటే, సో ఎనీవే మనకి 120 అక్కర్లేదు, ఈ 120లోనే మనకు తెలియాలి ఎక్కడ ఉంటుంది ఎగ్జాక్ట్గా పొజిషన్ అని. సో హౌ డు వీ నో దాట్ గైస్, చాలా సింపుల్. సో M అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తాం, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఏతో స్టార్ట్ చేస్తాం కదా. సో M అయిపోయింది, ఏ కూడా అయిపోయింది. ఓకే, ఫస్ట్ అంటే Mతో స్టార్ట్ చేసే వర్డ్స్ ఎలా రాసుకుంటామంటే ఫస్ట్ M ఉండాలి, ఆ తర్వాత ఏ ఉండాలి. సో MA కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తాం, అకార్డింగ్ టు ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఈతో స్టార్ట్ చేస్తాం మనం. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను MAEతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఎన్ని ఉన్నాయో క్యాలిక్యులేట్ చేస్తా. సో సింపులే కదా, 1 2 3 4 5. ఇక్కడ మనకు ఎక్స్ట్రా పొజిషన్ ఒకటి తీసుకున్నా, ఒక్క నిమిషం. సో లెట్ మీ జస్ట్ ఎరేజ్ దిస్ గైస్. సో ఫైన్. సో MAE మిగిలిన 3 పొజిషన్లు ఉన్నాయి, ఆ 3 పొజిషన్లో మనం S లేదంటే T లేదంటే Rతో ఫిల్ చేయొచ్చు. సో దాట్ ఈస్ గోయింగ్ టు బీ ఇన్ 3 ఫ్యాక్టోరియల్ వేస్ అండ్ దట్ ఈస్ 6. సో MAEతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ అని రాసుకున్నా. ఆ తర్వాత మళ్ళీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం MA, ఆ తర్వాత E అయిపోయింది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం మనం నెక్స్ట్ ఏం చేయొచ్చు, MA ఇంకా S అయితే రాదు, నెక్స్ట్ MAR వస్తుంది కదా, ఎగ్జాక్ట్లీ MAR వస్తుంది, రైట్. సో MAR, ఈ తర్వాత నెక్స్ట్ వచ్చేసింది ఆరే మనకి కదా, ఫైన్. సో MA అయితే అయిపోయింది, R. సో 1 2 3 మళ్ళీ సేమ్ MAR అయిపోతే ఇంకో 3 లెటర్స్ ఉన్నాయి. 3 లెటర్స్ అంటే ఎన్ని పొజిషన్స్ అంటే ఈ 3 పొజిషన్స్లో ఏ లెటర్స్ ఫిల్ చేయొచ్చు మనం, T ఫిల్ చేయొచ్చు, S ఫిల్ చేయొచ్చు, లేదంటే E ఫిల్ చేయొచ్చు. అండ్ దట్ ఈస్ గోయింగ్ టు బీ ఇన్ 3 ఫ్యాక్టోరియల్ వేస్ అండ్ దట్ ఈస్ 6. నెక్స్ట్ ఏం చేస్తాం చెప్పండి, MAR అయిపోయింది, ఇప్పుడు MAS వస్తుంది. సో ఇగో ఈ 3 కూడా కవర్ అయిపోయినాయి. ఇప్పుడు MAS అయిపోతే నెక్స్ట్ లెటర్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో 1 2 3 పొజిషన్స్లో నెక్స్ట్ లెటర్ ఈతో ఫిల్ చేస్తా. సో ఇంకా మిగతా 2 ఉన్నాయి కదా, దాన్ని నేను 2 ఫ్యాక్టోరియల్ వేస్లో ఫిల్ చేయొచ్చు, విచ్ ఈస్ గోయింగ్ టు బీ 2. నెక్స్ట్ MAS అయిపోయింది, ఈ కూడా అయిపోయింది. ఈ తర్వాత నెక్స్ట్ నేను ఏం తీసుకెళ్ళాలి చెప్పండి, ఈ తర్వాత నెక్స్ట్ అకార్డింగ్ టు దిస్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఈ తర్వాత ఐ కెన్ గో విత్ R యాజ్ వెల్. సో MASR అంతేనా, STR కదా, సో STR అంటున్నా, MNOPQRST కదా, QRST. సో S అయిపోయింది, M అయిపోయింది, R తర్వాతనే T వస్తుంది. సో R మళ్ళీ 2 పొజిషన్లు, సో 2 ఫ్యాక్టోరియల్ 2. అండ్ సో ఇక్కడ మనకి MAS, ఈ R అయిపోయిన తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం T వచ్చేస్తుంది, అమ్మయ్యా. సో T కూడా కవర్ అయిపోయింది. నెక్స్ట్ ఈ 2 లెటర్స్ మిగిలిపోయినాయి. ఈ 2 లెటర్స్లో ఫస్ట్ మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం E తీసుకుంటాం, ఆ తర్వాత R తీసుకుంటాం. సో దిస్ ఈజ్ వేర్ వి గెట్ ద మాస్టర్ వర్డ్. అంటే ఎన్ని వర్డ్స్ తర్వాత మాస్టర్ వస్తుంది,
120, 120, 6, 6, 2 అండ్ 2. అంటే ఇక్కడ చూడండి 120, 120, 240, ఇదేమో 246, 252, 254, 256. అంటే 257th వర్డ్ డిక్షనరీలో 257th వర్డ్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ గోయింగ్ టు బి ద మాస్టర్. సో ర్యాంక్ ఏమవుతుంది ఇక్కడ మనకి ర్యాంక్. సో దేర్ ఫోర్ ర్యాంక్ ఆఫ్ మాస్టర్ అడిగాడు అనుకోండి, దట్ ఈస్ సింప్లీ 257th. ఓకే, సో 257th వర్డ్ ఇస్ గోయింగ్ టు బీ ద మాస్టర్ అన్నమాట ఇన్ ద డిక్షనరీ. అది దిస్ ఇస్ ద క్వశ్చన్, దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ర్యాంక్ అన్నమాట. ఓకే, సో మీకు ఏ వర్డ్ ఇచ్చినా ఇదే కాన్సెప్ట్ అబ్బా. ఏ వర్డ్ ఇచ్చినా మీకు ఈ లాజిక్ అర్థమైతే డిక్షనరీలో ఎలా అరేంజ్ చేయాలో ఐ థింక్ యూ కెన్ ఈజీలీ ఫిగర్ ఇట్ అవుట్. సో పక్కా చూసుకోండి, మీరు మంచిగా క్వశ్చన్ సాల్వ్ చేయండి దీనిపైన. అట్లీస్ట్ ఏమైంది ఇక్కడ, ఇది ఒక్క నిమిషం. సో అట్లీస్ట్ ఇక్కడ మీరు ఈ ర్యాంక్ పైన అట్లీస్ట్ 5-6 క్వశ్చన్స్ అయినా సాల్వ్ చేయండి. ఉన్నాయి టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. సో అట్లీస్ట్ 4-5-6 క్వశ్చన్స్ అయినా సాల్వ్ చేయండి ర్యాంక్ పైన, క్లారిటీ వచ్చేస్తుంది మీకు. ఓకే, సో దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ క్వశ్చన్ దట్ కెన్ బి ఆస్క్డ్ ఇన్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఆ తర్వాత ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగచ్చు. ప్రూఫ్ టైప్ క్వశ్చన్స్, కాంబినేషన్స్లో కొన్ని ఫార్ములాస్ ఉంటాయి అన్నమాట, కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, దానిపైన కూడా క్వశ్చన్స్ అడగచ్చు మనకి. ఓకే, 2 క్వశ్చన్లు కదా ఎస్ఐక్యూలో, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్. ఒకటి ర్యాంక్ పైన పక్కా అడుగుతాడు, మోస్ట్లీ అడుగుతాడు, 99% అడుగుతాడు. ఓకే, అండ్ ఇంకోటి వచ్చేసి ప్రూఫ్ అడగచ్చు ఏదైనా కాంబినేషన్ పైన, కాంబినేషన్ ప్రాపర్టీస్ పైన, లేదంటే ఇదిగో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్. సో లెట్స్ అండర్స్టాండ్, ఈ క్వశ్చన్ సింప్లిఫై చేయాలంట మనం. సో సింప్లిఫై చేసి ఆన్సర్ కనుక్కోవాలి. సో సింప్లిఫై 34C5. సో 34C5 ప్లస్, లెట్ మీ జస్ట్ డైరెక్ట్లీ రైట్ డౌన్, r ఈక్వల్ టు 0కి 38C4 వస్తుంది. r ఈజ్ ఈక్వల్ టు 1కి ఎంత వస్తుంది చూడండి ఒకసారి, 37C4. r ఈజ్ ఈక్వల్ టు 2కి 36C4. r ఈజ్ ఈక్వల్ టు 3కి 35C4 అండ్ r ఈజ్ ఈక్వల్ టు 4కి 34C4 అనమాట. దిస్ ఇస్ వాట్ యూ గోనా గెట్. ఓకే, నౌ ట్రై టు అండర్స్టాండ్ దిస్ గైస్, ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఇక్కడ లెట్ మీ జస్ట్ రైట్ డౌన్. అంటే మీరు ఏం చేస్తారంటే, సార్ మరి మనకి కాంబినేషన్ ఫార్ములా తెలుసు కదా, డైరెక్ట్గా అప్లై చేద్దాం మనకు ఆన్సర్ వచ్చేస్తుంది అనుకుంటారు. అలా కాకుండా అది చాలా లెందీ యాక్చువల్గా. అలా కాకుండా మీరు చాలా సింపుల్గా పాస్కల్స్ రూల్ అని ఎన్సిఆర్ ప్లస్ ఎన్సిఆర్ -1 is equal to n+1 CR. ఈ ఫార్ములా మనం చదువుకున్నాం, మనం కాంబినేషన్స్లో ఒక ఫార్ములా ఉంటుంది. ఇది ఈ ఫార్ములా అప్లై చేయండి ఇక్కడ. ఎలా చేస్తామంటే చూడండి ఒకసారి, మీరే చాలా క్లియర్ కట్గా చూడండి ఒకసారి. 34C4 ఎగ్జాక్ట్గా దీనిలో ఫిట్ అవుతుంది, అంతేనా? సో 34C5 ప్లస్ 34C4 NCR ప్లస్ NCR -1 కదా. అండ్ వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ దాట్ గోయింగ్ టు బి n+1 CR, అంటే 35C5 అవుతుంది అది. ఓకే, సరే 35C5 ప్లస్ మిగిలిన టర్మ్స్ రాసుకుందాం, ఇక్కడికి వెళ్ళి రాద్దాం. 35C5, ఇదేమో 35C4, ఇదేమో 36C4, ఇదేమో 37C4 అండ్ ఇదేమో 38C4. దిస్ ఇస్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు గెట్. ఇప్పుడు చూడండి ఒకసారి మళ్ళీ 35C5 ప్లస్ 35C4 ఎగ్జాక్ట్గా మళ్ళీ అదే ఫార్ములా. సో ఏమొస్తుంది ఇక్కడ, 36C5 అవుతుంది ఇది, ప్లస్ మళ్ళీ రెస్ట్ ఆఫ్ ద టర్మ్స్ 36C4 ప్లస్ 37C4 ప్లస్ 38C4. మళ్ళీ చూడండి ఒకసారి, 36C5 ప్లస్ 36C4 37C5 ఎగ్జాక్ట్లీ. సో 37C5 ప్లస్ 37C4 ప్లస్ 38C4. మళ్ళీ సేమ్ లాజిక్ రా బాబు, 37C5 ప్లస్ 37C4 38C5. సో 38C5 ప్లస్ 38C4 అండ్ ఫైనలీ మళ్ళీ అదే ఫార్ములా అప్లై చేస్తే 38C5 ప్లస్ 38C4 39C5 is going to be the solution. సో అర్థమైందా అందరికి? ఇది ఏదైనా డౌట్ ఉందా ఇక్కడ? ఆర్ యూ గైజ్ హ్యావింగ్ ఎనీ డౌట్ ఇన్ దిస్ పర్టిక్యులర్ క్వశ్చన్? I hope it's clear for you guys. I hope this is clear for you. So this is going to be 39C5 అన్నమాట. ఓకే, సో ఇది అన్నమాట క్వశ్చన్. సో ఈ క్వశ్చన్లో మనం యూజ్ చేయాల్సిందంతా పాస్కల్ రూలే. ఇది ఒక్క ఫార్ములా తెలిస్తే ఇంకా ఈ క్వశ్చన్ అసలు ఏం లేదు, రఫ్ ఆడింగ్ చేయొచ్చు మనం. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ.
ఓకే, సో ఇలా కాకుండా సార్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అంటే కాంబినేషన్స్ పైన కూడా క్వశ్చన్ అడగచ్చు అనమాట. సో కాంబినేషన్ క్వశ్చన్ చూపిస్తా, సొల్యూషన్ కూడా చూపిస్తా మీకు ఇక్కడ. సో ఇక్కడ చూడండి ఒకసారి కాంబినేషన్, మీరు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి, తర్వాత సొల్యూషన్ చూద్దాం. కాంబినేషన్ క్వశ్చన్ ఎలా అడిగిందంటే, అండ్ ఇది కూడా చాలా రిపిటేటివ్ క్వశ్చన్ అబ్బా, సో పక్కా చూసుకోండి క్వశ్చన్. సో ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ ఏ క్రికెట్ టీమ్ ఆఫ్ 11 players ఫ్రమ్ 7 batsmen and 6 bowlers. 11 మంది క్రికెట్ ప్లేయర్ టీం ఉంది. ఓకే, అయితే ఆ టీం ఎలా సెలెక్ట్ చేయాలంటే 7 బ్యాట్స్మెన్లు ఉన్నారు, 6 బౌలర్లు ఉన్నారు, వీటి నుంచే సెలెక్ట్ చేయాలి. అయితే ఎలా సెలెక్ట్ చేయాలి అనేది ఒక క్రైటీరియా ఇచ్చిండు. ఏమి ఇచ్చిండు చూడండి ఒకసారి, సచ్ దాట్ దేర్ విల్ బీ అట్లీస్ట్ 5 bowlers ఇన్ ద టీమ్. మీరు ఎలా సెలెక్ట్ చేస్తారంటే పక్కా మినిమం 5 బౌలర్లన్నా ఉండాలి ఆ టీంలో అన్నట్టు సెలెక్ట్ చేయాలంట. ఆస్ట్రేలియా పిచ్ అనుకుంటా, కొంచెం మంచి బౌన్సీ పిచ్ ఉంటుంది కదా, సో అందుకే మనకి బౌలర్లే కావాలి, పక్కా 5 బౌలర్లు అయితే పక్కా కావాలని డిసైడ్ అయిపోయింది. ఓకే, సో మనం ఎన్ని వేస్లో సెలెక్ట్ చేయాలో మనకు అది ఆ బాధ్యత ఇచ్చేసింది, రెస్పాన్సిబిలిటీ ఇచ్చేసింది. సో ఎలా సెలెక్ట్ చేస్తాం మనం? సో ఇక్కడ ఈ క్వశ్చన్లో ఇది కాంబినేషన్, సెలెక్షన్ అంటేనే కాంబినేషన్ అనమాట. సో ఏం చేస్తామంటే మనకి 2 కేసులు వస్తాయి. కేస్ 1 ఏం చేస్తున్నా అంటే 11 ప్లేయర్లలో నేను మినిమం 5 సెలెక్ట్ చేయాలి కదా బౌలర్స్ని. సో ఫస్ట్ నేను 5 బౌలర్ని సెలెక్ట్ చేస్తాను. ఇంకా మిగిలిన 6 ప్లేయర్లు ఉంటారు, 11లో 5 బౌలర్లు సెలెక్ట్ చేసినా అనుకో, మిగతా 6 ప్లేయర్లని 6 బ్యాట్స్మెన్ సెలెక్ట్ చేస్తాను నేను అక్కడ. ఓకే, సో 5 bowlers 6 batsmen అనేది కేస్ నెంబర్ 1. ఇప్పుడు దీన్ని ఎలా సెలెక్ట్ చేయాలి, ఎట్లా సెలెక్ట్ చేద్దాం మనం? ఇప్పుడు 5 bowlersని 6 ballersలో సెలెక్ట్ చేయాలి అంటే దట్ ఈస్ సింప్లీ నథింగ్ బట్ 6C5, అంతేనా? అలాగే ఇప్పుడు 6 బ్యాట్స్మెన్ని మనం 7 batsmen సెలెక్ట్ చేయాలనుకున్నారనుకోండి, ఇన్ హౌ మెనీ వేస్ కెన్ వీ డూ దట్? 7C6. సో 6C5 into 7C6 వస్తుంది మనకి. 6C5 అంటే 6, 7C6 అంటే 7, 6 7s 42. ఆన్సర్ వచ్చేసింది, అయిపోయింది కేస్ నెంబర్ 1. అంతేనా? అయిపోయింది. ఆన్సర్ లేదు, క్వశ్చన్లో వాడు ఎగ్జాక్ట్ అనలేదు, అట్లీస్ట్ అన్నాడు. అంటే మీరు అట్లీస్ట్ 5 బౌలర్లు సెలెక్ట్ చేసుకోవాలి. అంటే 5 అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదన్నా దాని పైకన్నా వెళ్ళచ్చు. పైకంటే మొత్తం ఉన్నదే 6 కదా, సో 5 అయినా సెలెక్ట్ చేయొచ్చు, లేదంటే 6 బౌలర్లైనా సెలెక్ట్ చేయొచ్చు. సో సెకండ్ కేసులో ఏం చేస్తున్నా అంటే నేను 6 bowlers సెలెక్ట్ చేస్తున్నా. 6 bowlers సెలెక్ట్ చేసుకున్నా అంటే ఇంకా మిగతా 5 మంది బ్యాట్స్మెన్ సెలెక్ట్ చేయాలి, అదే చేసిన. సో ఎనీ వేస్లో సెలెక్ట్ చేయొచ్చు. 6 bowlerలలో నుంచి 6 సెలెక్ట్ చేయాలబ్బా, 6C6. 7 బ్యాట్స్మెన్ నుంచి 5 బ్యాట్స్మెన్ సెలెక్ట్ చేయాలి, 7C5. ఇంకా సాల్వ్ చేయండి, ఇంకా మీరు ఆ క్యాలిక్యులేషన్ చేస్తే ఆన్సర్ 21 వస్తుంది. ఇప్పుడు ఫైనల్ ఏంటి, టోటల్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ అంటే యాడ్ చేయాలి, 42 + 21 అండ్ దట్ ఈస్ గోయింగ్ టు బి 63. సో దిస్ ఈస్ ద క్వశ్చన్ ఆఫ్ కాంబినేషన్స్. సో ఇది కూడా మంచి ఇంపార్టెంట్ క్వశ్చనే, చాలా టైమ్స్ అడిగింది ఈ క్వశ్చన్. సో డెఫినెట్గా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకోండి మీరు కాంబినేషన్ సెలెక్షన్స్లో. ఓకే, సో ఐ హోప్ ఇట్స్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. మన డౌట్ ఉందా ఇక్కడ? నాకు తెలిసి డౌట్ ఉండకూడదు. ఓకే, సో పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో ఒకటి ఆ ర్యాంక్ ప్రాబ్లం, ఆ ర్యాంక్ క్వశ్చన్స్ కనీసం 4 చేయండి, క్లారిటీ వచ్చేస్తుంది మీకు. ఇంకోటి ఇట్లా కాంబినేషన్స్ పైన బేసిక్ ప్రాపర్టీస్ పైన అడుగుతాడు అనమాట. అడిగితే ప్రూఫ్ అడుగుతాడు, లేదంటే ఇలాంటి క్వశ్చన్ అడుగుతాడు, లేదు అంటే కాంబినేషన్స్ నుంచి ఇలాంటి టైప్ రావచ్చు. ఓకే, చలో. సో నౌ లెట్ మీ గో టు అనదర్ క్వశ్చన్, ప్రాబబిలిటీలో 2 అడుగుతాడు మనకి. సో ఒక క్వశ్చన్ వచ్చేసి మనకి అడిషన్ థియరమ్ ఆఫ్ ప్రాబబిలిటీ ఉంది కదా, దాని అప్లికేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ జస్ట్ లుక్ ఎట్ ద క్వశ్చన్ ఫర్ యూ గైస్. సో ఒక క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ అన్ ఏస్ ఆర్ ఏ స్పేడ్ ఫ్రమ్ ఏ వెల్ షఫిల్డ్ ప్యాక్ ఆఫ్ 52 ప్లేయింగ్ కార్డ్స్. సో ఫస్ట్ అయితే క్వశ్చన్ పక్కన పెడదాం, ఈ కార్డ్స్ గురించి మీకు తెలియాలంటే పోయి ఆడమని చెప్పట్లేదు, ఆడుకోండి, ఫ్రెండ్లీగా ఆడుకోవచ్చు, కానీ బెట్టింగ్లు రమ్మీలు అవన్నీ చేయకండి తప్ప. ఓకే, బట్ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే కార్డ్స్ బేసిక్స్ తెలియాలి. సో అందుకే ఇక్కడ క్లియర్గా ఇచ్చాను మీకు నేను. 52 కార్డ్స్లో మనకి బేసిక్గా ఏమవుతుందంటే 4 పార్ట్లు ఉంటాయి. ఒకటి వచ్చేసి స్పేడ్స్ అంటాం, ఇంకోటి క్లబ్స్ అంటాం, ఇంకోటి డైమండ్స్ అంటాం, ఇంకోటి హార్డ్స్ అంటాం. ఒక్కొక్కటి 13 ఉంటాయి, ప్రతి పార్ట్లో 13 ఉంటాయి అన్నమాట, 13 ఉంటాయి. ఓకే, నవ్ గుర్తుపెట్టుకోండి, స్పేడ్స్ అండ్ క్లబ్స్ బ్లాక్ కలర్లో ఉంటాయి, డైమండ్స్ అండ్ హార్డ్స్ ఏమో రెడ్ కలర్లో ఉంటుంది. సో బేసికలీ 52 కార్డ్స్లో 26 బ్లాక్ ఉంటాయి, 26 రెడ్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్
ఫేస్ కార్డ్స్ ఏంటి? ఫేస్ కార్డ్స్ అంటే కార్డ్ పైన ఫేస్ ఉండాలి. ఏ కార్డ్స్ పైన ఫేస్ ఉంటుంది మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. కింగ్, క్వీన్, జాకే కదా. సో ఫేస్ కార్డ్స్ 3 ఉంటాయి, కింగ్, క్వీన్ అండ్ జాక్. సో టోటల్ ఎన్ని ఉంటాయి? ఎవ్రీ సెట్లో 3 ఉంటాయి కాబట్టి 4 × 3 12 ఉంటాయి. అలాగే ఏస్ కార్డ్ అంటే ఏం సార్ అంటే ఇదిగో ఎకా అది ఉంటుంది కదా, దట్ ఈస్ ద ఏస్ కార్డ్. మిగతావి 2 to 10 మధ్యలో ఆ నంబర్స్ ఉంటాయి కదా, ఆ కార్డ్స్ ఉంటాయి. సో ఐ థింక్ దిస్ ఇస్ ఎనఫ్ ఫర్ యూ గైస్. అండ్ ఏస్ కార్డ్స్ 4 ఉంటాయి. ఏస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి అంటే 4. ప్రతి సెట్లో ఒకటి ఉంటుంది కదా ఏస్ కార్డ్స్. సో ఏస్ కార్డ్స్ ఆర్ గోయింగ్ టు బి 4. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో ఇంత తెలుసుకుంటే చాలా సరిపోతుంది మనకి. ఓకే, సో క్వశ్చన్లో ఏమడిగిందంటే మనకి వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ అండ్ ఏస్ ఆర్ ఎ స్పేడ్. ఏస్ అయినా సెలెక్ట్ చేసుకో, లేదంటే ఒక స్పేడ్ అయినా సెలెక్ట్ చేసుకో. 52 కార్డ్స్లో దాని ప్రాబబిలిటీ ఎంత అని. సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తా ఇక్కడ నేను? ఫస్ట్ లెట్ మీ డిఫైన్ ద ఈవెంట్ యాజ్ ఏ అనే ఈవెంట్ నేను పికింగ్ అప్ ఏ ఏస్ అనుకుంటాం. బి అనే ఈవెంట్ నేను పికింగ్ అప్ ఏ స్పేడ్ అనుకుందాం మనం. లెట్ అస్ అజ్యూమ్ దాట్. సో అకార్డింగ్ టు ద క్వశ్చన్ మనకి ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి అడుగుతున్నాడు, అంతేనా? అండ్ అడిషన్ థియరమ్ ఆఫ్ ప్రాబిలిటీ నుంచి నాకు తెలుసు ఫార్ములా ఆల్రెడీ. పి ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ఇది P of A plus P of B minus P of A intersection B. రైట్. సో ఇప్పుడు నాకు ఏం కావాలంటే P of A వాల్యూ తెలియాలి, P of B వాల్యూ తెలియాలి, P of A intersection B వాల్యూ తెలియాలి. ఆ వాల్యూస్ తెలిస్తే ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తా అండ్ ఆన్సర్ వచ్చేసినట్టే మనకి. ఓకే, సో లెట్ మీ క్యాలిక్యులేట్ P of A వాల్యూ గైస్. సో P of A ఎంత అవుతుంది? సో P of A వాల్యూ. సో P of A అంటే ప్రాబిలిటీ డెఫినేషన్ నుంచి తెలిసిందే, N of A by N of S. సో N of A అంటే the number of ways in which you can pick up a ace. Number of ways in which you can pick up a ace. ఇందాక ఇక్కడ చూడొచ్చు మీరు ఎన్ని మొత్తం ఏస్ కార్డ్స్ ఉన్నాయి? 4. దానిలో ఒకటి పిక్ చేయాలి. ఎన్ని వేస్లో పిక్ చేస్తారు? 4C1 which is nothing but 4 ways. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ N of S అంటే టోటల్ ఎన్ని కార్డ్స్ ఉన్నాయి? 52. సో 4/52 which is nothing but 1/13. అయిపోయింది P of A. సిమిలర్లీ మనం P of B కనుక్కుందాం. P of B అంటే మళ్ళీ N of B డివైడెడ్ బై N of S. అయితే N of B అంటే ఏంటి? ద నంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ యూ కెన్ పికప్ ఏ స్పేడ్ కార్డ్. మొత్తం ఎన్ని స్పేడ్ కార్డ్స్ ఉన్నాయి? 13 కార్డులు ఉన్నాయి స్పేడ్. దానిలోకి వెళ్ళి ఒక్కటి పికప్ చేసుకోవాలి. ఎన్ని వేస్లో పికప్ చేసుకుంటారు? 13C1 అంటే 13, మళ్ళీ టోటల్ 52, ఇది 1/4 అవుతుంది అబ్బా. నెక్స్ట్ వన్ P of A intersection B. P of A intersection B అంటే ఏంటో తెలుసా? అటు ఆ కార్డ్ ఏస్ అవ్వాలి, స్పేడ్ కూడా అవ్వాలి. అర్థమైందా? ఆ కార్డ్ ఏస్ అవ్వాలి, స్పేడ్ కూడా అవ్వాలి. ఎలా అవుతుంది? ఎన్ని ఉంటాయి అలాంటి కార్డ్స్? ఒకటే కదా. స్పేడ్లో ఏస్ కార్డ్ ఒకటే ఉంటుంది. సో బేసికలీ ఇక్కడ N of A intersection B అంటే 1, టోటల్ వచ్చేసి 52. సో 1/52. సో ఈ వాల్యూస్ మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, మనకి P of A యూనియన్ B వస్తుంది, విచ్ ఇస్ P of A 1/13 ప్లస్ P of B 1/4 మైనస్ 1/52. అంతేనా? సో ఇక్కడ మనకి ఎల్సిఎం 52, ఇది వచ్చేసి 4, 13 మైనస్ 1. సో 16/52 అబ్బా. ఓకే, అంటే 4 డివైడెడ్ బై 13 is the answer, is going to be the right answer. Okay, so I hope it's clear for you. So ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ? సో దిస్ ఈజ్ వన్ క్వశ్చన్ విచ్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ యూ డెఫినెట్లీ. ఓకే, సో ప్రాబబిలిటీ నుంచి అడిషన్ థియరం పైన ఇలా అడగచ్చు అనమాట. ఓకే, సో ఇంకోటి కార్డ్స్ గురించి పక్కా తెలుసుకోండి, ఇవన్నీ గుర్తుండాలి మీకు. రైట్, చలో. సో దిస్ వాజ్ వన్ క్వశ్చన్. సార్ ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటి అంటే ఇండిపెండెంట్ ఈవెంట్స్ అనే కాన్సెప్ట్ పైన అడగచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ ఏంటో తెలుసుకుందాం. దానికన్నా ముందు క్వశ్చన్ చదువుకుందాం ఒకసారి. ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. సపోజ్ A and B are independent events with P of A 0.6, P of B 0.7. Then compute P of A intersection B, P of A union B, P of B by A, conditional probability ఇది, P of A complement intersection B complement. ఎలా చేద్దాం ఈ క్వశ్చన్? ఫస్ట్ మీకు తెలియాలి ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే ఏంటో. సో గుర్తుపెట్టుకోండి, ఇఫ్ A and B are independent events, then remember P of A intersection B will be equal to P of A into P of B. This is the formula you have to use. ఈ ఫార్ములా యూజ్ చేయాలి మీరు. ఒకవేళ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అయితే, రెండు ఇచ్చిన ఈవెంట్స్ ఇండిపెండెంట్ అయితే, దెన్ రిమెంబర్ P of A intersection B is P of A into P of B. సో ఈ లాజిక్ ప్రకారం లెట్ మీ డూ ద క్వశ్చన్ నౌ. సో మనకి ఏం అడిగాడు ఇప్పుడు? లెట్ మీ జస్ట్ టేక్ దిస్. సో బేసిక్గా మనకి నెక్స్ట్ ఒక్క
ఒక్క నిమిషం. సో మనకి పి ఆఫ్ ఏ వాల్యూ ఇచ్చిండు ఆల్రెడీ కదా, 0.6 ఇచ్చిండు. పి ఆఫ్ బి వాల్యూ ఇచ్చిండు 0.7. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, పి ఆఫ్ ఏ యూనియన్ బి అడిగిండు, సారీ ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఏ అండ్ బి ఇండిపెండెంట్ కాబట్టి ఆల్రెడీ తెలిసిందే, ఇందాకే ఫార్ములా చూసుకున్నాం. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇస్ పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి గైస్. ఓకే, సో పి ఆఫ్ ఏ అంటే 0.6, పి ఆఫ్ బి అంటే 0.7. సో మనకి 0.42 ఇస్ వాట్ వీఆర్ గోయింగ్ టు గెట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, దీనిలో ఎలా వస్తుంది, నెక్స్ట్ వచ్చేసి పి ఆఫ్ ఏ యూనియన్ బి కనుక్కున్నాడు. ఇందాకే చూసినాం మనం అడిషన్ థియరమ్ అండ్ ప్రాబబిలిటీ. దిస్ ఇస్ సింప్లీ నథింగ్ బట్ పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఓకే, సో వాట్ ఈస్ పి ఆఫ్ ఏ గోయింగ్ టు బి, పి ఆఫ్ ఏ ఆల్రెడీ పైన ఉంది అక్కడ 0.6, ఇదేమో 0.7 మైనస్ 0.42. సో చూడండి ఎంత వస్తుందో, 1.30 మైనస్ 0.42 క్యాలిక్యులేట్ చేయండి. దిస్ ఇస్ గోయింగ్ టు బి పి ఆఫ్ ఏ యూనియన్ బి, సింపుల్. నెక్స్ట్ ఏం అడిగిండు, పి ఆఫ్ బి బై ఏ, కండిషనల్ ప్రాబబిలిటీ, పి ఆఫ్ బి బై ఏ. సో కండిషనల్ ప్రాబబిలిటీ అకార్డింగ్ టు ద ఫార్ములా డెఫినేషన్ ప్రకారం ఏమవుతుంది, ఇది పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ ఏ అవుతుంది. సో పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఆల్రెడీ మనకు ఆ వాల్యూ తెలిసిపోయింది కదా, విచ్ ఇస్ 0.42 హోల్ డివైడెడ్ బై పి ఆఫ్ ఏ. పి ఆఫ్ ఏ వాల్యూ అంటే ఎంత, క్వశ్చన్లో 0.6 ఇచ్చిండు అంతే, దీని నుంచి మనకి అది వచ్చేసింది. అండ్ ఫైనల్గా వాట్ ఈస్ ఈ ఆస్కింగ్ అస్ టు ఫిగర్ అవుట్, పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. ఇక్కడ మనం డిమోర్గన్స్ లా యూజ్ చేయాలి. అకార్డింగ్ టు డిమోర్గన్స్ లా గైస్ గుర్తుపెట్టుకోండి, ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ మనం డెఫినెట్గా వీ కెన్ రైట్ ఇట్ ఇన్ దిస్ వే, డెఫినెట్గా వీ కెన్ రైట్ ఇట్ యాజ్ పి ఆఫ్ ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ అని రాసుకోవచ్చు. ఇది సెట్లో ఉంది, ఫస్ట్ ఇయర్ మీ సెట్స్లో డిమోర్గన్స్ లాలో ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ని ఇలా రాసుకోవచ్చు అని ఉంది. ఓకే, అండ్ వాట్ ఇస్ పి ఆఫ్ ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్, దిస్ కెన్ బి రిటన్ యాజ్ 1 మైనస్ పి ఆఫ్ ఏ యూనియన్ బి. ఓకే, సో ఇక్కడ నుంచి ఏమొస్తుంది, 1 మైనస్ పి ఆఫ్ ఏ యూనియన్ బి. ఆల్రెడీ ఆ వాల్యూ సెకండ్ ఇగో ఇక్కడ కనుక్కున్నాం కదా. సో 1.3 మైనస్ 0.4, సో మైనస్ ఆఫ్ 1.3 మైనస్ 0.42, ఇది క్యాలిక్యులేట్ చేయండి ఎంత వస్తుందో, అండ్ దాట్ ఈస్ గోయింగ్ టు బి ద ఆన్సర్. అంతే, అయిపోయింది. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ గైస్, ఇదే కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఇది అడుగుతున్నాడు ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని, ఏ అండ్ బి ఇండిపెండెంట్ అని ఇచ్చేసి ఇగో ఇట్లా అడుగుతున్నాడు, ఇగో ఇది కనుక్కో ఇది కనుక్కో ఇది కనుక్కోమని. సో సింపుల్ లాజిక్, ఎక్కడైనా మీరు ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని చూసారనుకోండి, గుర్తుపెట్టుకోండి ఏ ఇంటర్సెక్షన్ బి, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి విల్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి. ఆ లాజిక్ యూజ్ చేస్తే మీరు ఇవన్నీ కనుక్కోవచ్చు. So I hope this is clear for you. So ఇది ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇన్ ప్రాబబిలిటీ. అండ్ ఆల్సో ఇండిపెండెంట్ ఈవెంట్స్కి రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంది. అదేంటంటే గుర్తుపెట్టుకోండి, ఏ అండ్ బి ఒకవేళ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అయింది అనుకోండి, దెన్ రిమెంబర్ ఏ కాంప్లిమెంట్ అండ్ బి, ఏ అండ్ బి కాంప్లిమెంట్, ఏ కాంప్లిమెంట్ అండ్ బి కాంప్లిమెంట్, ఇవి కూడా ఖచ్చితంగా ఇండిపెండెంట్ అవుతాయి. ఓకే, సో ఈ పర్టిక్యులర్ కాన్సెప్ట్ బేసిస్ పైన కొన్ని క్వశ్చన్స్ చూసా, చాలా ఇంపార్టెంట్ కాదు బట్ డెఫినెట్లీ ట్రై ఇట్ వన్స్, ఒకసారి ట్రై చేయండి, అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, దట్ ఏ అండ్ బి కాంప్లిమెంట్ అంటే ఇండిపెండెంట్ అవుతే దెన్ రిమెంబర్ ఏ కాంప్లిమెంట్ బి తీసుకున్నా, ఏ అండ్ బి కాంప్లిమెంట్ తీసుకున్నా, ఏ కాంప్లిమెంట్ బి కాంప్లిమెంట్ తీసుకున్నా, ఇవన్నీ ఇండిపెండెంట్ అవుతాయి. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్, అండ్ ఐ థింక్ దట్స్ ఇట్, అయిపోయింది అంతే, ప్రాబబిలిటీతో అయిపోయింది, మనం ఖతం చేసినాం మనం. ఓకే, సో ఇవన్నమాట ఇంపార్టెంట్ 4 మార్క్ క్వశ్చన్స్. మీకు ఇంపార్టెంట్ 4 మార్క్ క్వశ్చన్స్ అంటే దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ 4 మార్క్ క్వశ్చన్స్ ఇన్ 2A. సో పార్షల్ ఫ్రాక్షన్స్ కాకుండా మిగతా చాప్టర్స్ అన్నీ చేశాను, అన్ని చాప్టర్స్లో చెప్పాను మీకు ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, టైప్స్ డిస్కస్ చేసాం, సొల్యూషన్, దాని కాన్సెప్ట్, ఫార్ములా, ప్రతిదీ డీటెయిల్గా డిస్కస్ చేసిన. సో ఇలాంటి ఏ క్వశ్చన్స్ డిస్కస్ చేసామో అవి పక్కా చూసుకోండి అబ్బా. కావాలంటే ఎగ్జామ్కి ముందు ఒకసారి రివైజ్ చేసుకోండి క్విక్గా, వీడియో ఒకసారి ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకోండి, 1.25x 1.5x పెట్టేసుకొని ఒకసారి చూసేసుకోండి. అవన్నీ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి, 98-99% ఇవే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో దాట్స్ ఇట్ దెన్, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్. ఐ థింక్ ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, స్పెసిఫిక్గా డౌట్స్ ఉంటే డెఫినెట్లీ రిప్లై చేస్తా అక్కడ. అండ్ ఆల్సో గైస్, ఈ పర్టిక్యులర్ సెషన్ వీడియో అంటే మన టెలిగ్రామ్ అంటున్నా, ఈ సెషన్కి సంబంధించిన నోట్స్ కావాలి అంటే టెలిగ్రామ్లో జాయిన్ అయిపోండి. చెప్తూనే ఉంటాయి ఎప్పుడు, టెలిగ్రామ్ జాయిన్ అవ్వండి అబ్బా, మస్తు చాలా చాలా యూజ్ ఉంది మీకు. సో ఫస్ట్ అయితే ఎలా జాయిన్ అవ్వాలి అంటే ఈ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు,
లేదంటే ఇక్కడ స్కాన్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేస్తే వెంటనే జాయిన్ అయిపోవచ్చు. ఓకే, సో జాయిన్ అయిపోయిన టెలిగ్రామ్ గ్రూప్, అక్కడ ఈ క్లాస్ నోట్స్, ప్రీవియస్ క్లాస్ నోట్స్ కూడా, అండ్ ఆల్సో 2A కాదు 2B కూడా చేసా. ఇలా 7 మార్క్ 4 మార్క్ చెప్పా ఆల్రెడీ. ఆ వీడియోస్ కూడా చూడండి, చాలా హెల్ప్ అవుతుంది మీకు. ఆ క్లాస్ నోట్స్ కూడా టెలిగ్రామ్లో నేను అప్లోడ్ చేసిన, సో డెఫినెట్లీ గో అండ్ లుక్ ఎట్ ఇట్. అండ్ ఆల్సో గైస్, వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దాట్ టెలిగ్రామ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అప్పుడప్పుడు నేను లైవ్ ఇంటరాక్షన్ క్లాసెస్ తీసుకుంటా టెలిగ్రామ్లో. ఓకే, అక్కడ మీకు నేను ఆడియో యాక్సెస్ ఇచ్చి మీ డౌట్స్ ఏమైనా ఉంటే మీరు డైరెక్ట్గా నన్ను అడిగేయచ్చు అనమాట. సో అది ఇంకొక చాలా చాలా ఇంపార్టెంట్ ఫీచర్. సో డెఫినెట్లీ అందుకే అంట టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోండి. ఓకే, సో చలో గైస్, దాట్స్ ఇట్ దెన్, టేక్ కేర్ ఎవ్రీవన్. మళ్ళీ కలుద్దాం. ఓకే, మళ్ళీ కలుద్దాం ఇంకొక సెషన్లో. చలో దెన్, ఏమైనా డౌట్స్ ఉంటే స్పెసిఫిక్గా జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ గైస్. సో బాగా చదవండి, ఆల్ ద వెరీ బెస్ట్. బాగా చదవండి, బాగా చేయండి. ఖచ్చితంగా మీకు 2A అండ్ 2Bలో పక్కాగా 75/75 వచ్చేస్తాయి. పక్కాగా నాది నమ్మకోండి మీరు ఫస్ట్. ఓకే, అండ్ వాట్ ఎవర్ ఐ హావ్ టోల్డ్ యూ మంచిగా ప్రాక్టీస్ చేయండి అబ్బా. ఓకే, సో చలో గైస్ దెన్, టేక్ కేర్ ఎవ్రీవన్. యాజ్ ఐ టెల్ యూ ఎవ్రీ టైమ్ దట్ మనకి అసలు రిజల్ట్ ఇంపార్టెంట్ కాదు, ప్రాసెస్సే ఇంపార్టెంట్. ప్రాసెస్లో 100% పెట్టేద్దాం పక్కా. రిజల్ట్ ఇంకా ఐ థింక్ రిజల్ట్ దానంతగా చూసేసుకుంటుంది. ఓకే, రిజల్ట్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది మనకి. చలో, సో టేక్ కేర్ ఎవ్రీవన్, సీ యూ గైస్, బాయ్ బాయ్ ఎవ్రీవన్.